తెలుగుదేశం పార్టీ మన ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నుకున్న శుభ సందర్భంలో మనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే దశగిరి గారు, అయిన తర్వాత మన రాఘవేంద్ర రెడ్డి గారు, జైనేశ్వర రెడ్డి గారు, తిక్కారెడ్డి గారు అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మన మండల నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మన గులిగయ్య గారు అండ్ చంద్రశబ్దని గారు అందరూ సహకరించినారు. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ డీసీ మెంబర్లు అయిన తర్వాత డబ్ల్యూఏలు అందరూ నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు టిప్పు సుల్తాన్, ఎల్ఎల్సి ప్రాజెక్ట్ చైర్మన్. అందరికీ నమస్కారం. రైతు బాంధవులకి, ఇక్కడ వచ్చేసిన నాయకులకి, ముఖ్యంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ ఎల్ఎల్సి ప్రాజెక్టుకు మా అబ్బాయిని టిప్పు సుల్తాన్ గారిని ప్రపోజల్ చేసి ఎలక్ట్ చేసిన దానివల్ల అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు, ఇవన్నీ ఈ ప్రాజెక్టులు చైర్మన్లు ఇవన్నీ చేయడం చాలా ముఖ్యమైన అవి. ఎందుకంటే ఆయన దూరదృష్టితో లోకల్ రైతులు అందరూ ఉండి దానికి సంబంధించిన ఉంటే కొంతవరకు న్యాయం నడుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చేసినారు. పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు, మళ్ళా లోకేష్ గారు అయితేనేమి, ఇక్కడ మినిస్టర్స్ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇక్కడ ఉండే అందరూ నాయకులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా కుటుంబానికి ఈ ప్రాజెక్టు చైర్మన్ ఇచ్చిన దానివల్ల మేము ఎంతో గౌరవిస్తున్నాము. వాళ్ళకు మా కృతజ్ఞతలు. ముఖ్యంగా మన కర్నూలు పార్లమెంట్కి వాటర్ సోర్సెస్ చాలా తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్. దానికి మేము కొన్ని సూచనలు ఇచ్చాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, మన ముఖ్యమంత్రికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ మేము ఇట్లా చేయాలని కూడా అంతా అది సర్వే కూడా నడుస్తూ ఉంది. ఇవి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకి 100 టీఎంసీల వరకు చేయాలని ఒక దృఢ నిశ్చయంతో మేము అన్ని ప్రాజెక్టులు 8 ప్రాజెక్టులు ఇచ్చాము. మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తే మనకు ఈరోజు 70 నుంచి 80 టీఎంసీల వరకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ చేస్తే మాకు ఈ కర్నూలు పార్లమెంట్లో వలసలు అనేది నిలబడిపోతుంది. ముఖ్యంగా మా ఆదోని డివిజన్ నుంచి కూడా చాలా వలసలు ఉన్నాయి. ముఖ్యంగా నీరు, చెట్టు ఈ దేశానికి చాలా ముఖ్యం, ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి. అందుకని మేము నీటిని ఎంతంటే బంగారు కన్నా విలువిచ్చి ఈరోజు మేము పోరాడుతున్నాం. ఎప్పటి నుంచో కనీసం 30 సంవత్సరాల నుంచి ఆ పోరాటమే ఈరోజు మాకు ఈ చైర్మన్ పదవి దక్కిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా అన్న ఎక్స్ మండల ప్రెసిడెంట్ చందాఖాన్ ఆయన కూడా చాలా పోరాడాడు. ఆయన తర్వాత మేము కూడా చాలా పోరాడుతూ, మా అబ్బాయి కూడా ఇప్పుడు చాలా పోరాడుతున్నాడు మా జతకి. అబ్బాయి మంచి యువకుడని మేము ప్రపోజ్ చేసి ఆయన్ని ముందుకు తీసుకుని వచ్చాం. ఆయన కూడా ముందు బాగా చేస్తాడని, ఈ రైతులకు సేవ చేస్తాడని ఆశిస్తున్నాం. కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మించే ప్రయత్నంలోనే చాలా ఉన్నాం. అది చేసిన ఎడల మన కర్నూలు పార్లమెంటు వలసలు అన్నీ ఆగుతాయి, అన్నీ డెవలప్ అవుతాయి. బిజినెస్లు అయితేనేమి, రైతులు అయితేనేమి, ప్రతి కుటుంబం కూడా బాగుపడుతుందని ఆశిస్తున్నాం. ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ, మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి, విజన్ అంటే ఏమి, వరల్డ్లో 3వ స్థానంలో ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలా ఉంటూ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో డెవలప్ చేశాడు. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంతో డెవలప్ అయ్యేది. ఎందుకంటే ఆయన పీరియడ్లో వెనక 2014 నుంచి కూడా 19 వరకు ఎంతో డెవలప్ అయింది, ఎంతో అయింది, గ్రోత్ పెరిగింది. ఈ 2019 నుంచి ఈ 2004 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా మన ఆంధ్రప్రదేశ్ని కుంట గడిపి సర్వనాశనం చేశాడు ఇతని జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నమ్మి 151 సీట్ ఇస్తే ఆయన దానికి ఏమి న్యాయం చేయకున్న దానివల్ల ఈరోజు అతనికి 11 సీట్లు ఇచ్చినారంటే ఆయనకు
అదే గుణపాఠం అని నేను అంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ జీరో. ఏదో నేను స్విచ్ నొక్కుతా అనేది ఒకటే తప్ప, పెయింట్లు వేసి బిల్లులు చేసి వాళ్ళే చేసుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ని ఎంతో 20 సంవత్సరాలు వెనక నెట్టాడు. ఆ వెనక నెట్టిందని ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోతాడని మేము ఎంతో ఆశిస్తున్నాము. అప్పుడే ఎన్నో కంపెనీలు వచ్చేసాయి 5 నెలల్లో. అవన్నీ మీరు గమనిస్తున్నారు ప్రజలు. ముందు కూడా మన తెలుగుదేశం పార్టీకి కూడా అందరూ కూడా ప్రజలు కలిసికట్టుగా మద్దతు ఇస్తారని, మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్నుకున్న డీసీలకు, మా జిల్లా ప్రెసిడెంట్ గారికి అయితేనేమి, మిగతా ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పి సాయిబాబు, జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి, కర్నూలు జిల్లా. తెలుగుదేశం పార్టీ మన ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నుకున్న శుభ సందర్భంలో మనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయిన తర్వాత మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే దశగిరి గారు, అయిన తర్వాత మన రాఘవేందర్ రెడ్డి గారు, జైనేశ్వర్ రెడ్డి గారు, తిక్కారెడ్డి గారు, అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మన మండల నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మన గులిగయ్య గారు, చంద్రశబ్దని గారు అందరికీ సహకరించినారు. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ డీసీ మెంబర్లు అయిన తర్వాత డబ్ల్యూఏలు అందరూ నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు టిప్పు సుల్తాన్, ఎల్ఎల్సి ప్రాజెక్ట్ చైర్మన్.